మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు, తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? గాడిద గుడ్డు. ఇక్కడ అసలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి ఇక్కడ తెలంగాణకు ఏ విధంగా ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో, అసలు బడ్జెట్లో తెలంగాణ పదమే రాకపోవడంతో ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఫ్లెక్సీ తెరపైకి వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు ఏం కేటాయించకపోవడంతో నిధులు తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా తెలుసుకోవచ్చు. తీరాని అన్యాయం, కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసే లేదు. తెలంగాణకు మొండి చేయి, నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్లో తిరిగిచ్చేది 43 పైసలే. ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాం. బడ్జెట్ను సవరించి న్యాయం చేయాలి. నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు పదవి రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ తెలంగాణకు మొండి చేయి, ఏదో విధంగా నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తాం అంటే 28న జరిగే ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే పార్లమెంట్ సమావేశం, నీతి ఆయోగ్ సమావేశాలని పార్లమెంట్లో భేటీని బహిష్కరిస్తాం ఎంపీలతో అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే తిరిగి బడ్జెట్లో తిరిగి వచ్చేది 43 పైసలే. అంటే రూపాయిలో మొత్తం మీద ఇక్కడ 57 పైసలు ఇక్కడ కేంద్రానికి పోతే 43 రిటర్న్ వస్తుంది బడ్జెట్లో అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాం. బడ్జెట్ను సవరించి న్యాయం చేయాలి. నేను ఇక్కడ కూర్చోవడం కొందరికి నచ్చట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఎవరినో పెద్దన్న అంటే నాకు సీఎం పదవి రాలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఇక్కడ సీఎం పదవిలో కూర్చోవడం కొంతమందికి నచ్చట్లేదు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం ఇది ఇక్కడ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అన్నట్టుగా ఇక్కడ మొత్తం మీద ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలుపుతాము. ఇక్కడ పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తామన్నట్టుగా ఇక్కడ తిరిగి బడ్జెట్ కేటాయించాలి, సవరించాలి బడ్జెట్ని అన్నట్లుగా ఇక్కడ తెలంగాణకు మొత్తం మీద నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు సమావేశంలో, అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 18 సార్లు ఢిల్లీ వెళ్ళాను. 3 సార్లు ప్రధానిని కలిశాను. కేంద్ర మంత్రులను కూడా కలిసి తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను. అయినా ప్రయోజనం శూన్యం. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష చూపింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు నిరసనగా బుధవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఈ విధంగా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమాత్రం కేటాయించకపోవడంతో ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ తీర్మానించినట్టుగా కేంద్ర బడ్జెట్ను మళ్ళీ సవరించాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో నిధులు కేటాయించాలి, తిరిగి సవరించాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో అన్ని పార్టీలు కలిసి ఇక్కడ బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ కలిసి ఇక్కడ సమావేశాన్ని తీర్మానం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ డిమాండ్ చేస్తూ ఇక్కడ మళ్ళీ సవరించాలి బడ్జెట్ని, మళ్ళీ కొత్తగా రూపొందించాలి, తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో తీర్మానం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అసెంబ్లీ రేవంత్ వర్సెస్ కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం. కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం. నిధులు తెచ్చుడో అవసరమైతే చచ్చుడో. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని రాలేదు. స్వయం కృషితో ఎదిగా సీఎం కుర్చీలో కూర్చున్నా. నిధులు వద్దని మీ ప్రేమ ఉంటే చాలనని మోడీకి కేసీఆర్ ఊడిగం చేయలేదా? రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేపడతా అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిధులు తెచ్చుడో అవసరమైతే చచ్చుడో. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని నేను పదవిలోకి రాలేదు. ఇక్కడ స్వయం కృషితో ఎదిగా ఇక్కడ సీఎం కుర్చీలో కూర్చున్న. నిధులు వద్దని మీ ప్రేమ ఉంటే చాలని ఇక్కడ మోడీకి కేసీఆర్ ఊడిగం చేయలేదా అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ
రాష్ట్రానికి నిధులు వద్దు, మీ ప్రేమ ఉంటే చాలు అన్నట్టు అని కేసీఆర్ నరేంద్ర మోడీకి ఊడిగం చేయలేదా అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు. నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని పదవి సీఎం కుర్చీలో కూర్చోలేదు, స్వయం కృషితో ఎదిగాను అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇక్కడ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు, నిధులు వద్దని పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం. కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ విధంగా, పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం, పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు, మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం, ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్కు దోస్తీ కేటీఆర్. ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఇక్కడ పేమెంట్ కోటాలో సీఎం పదవి కొన్నారన్నట్టుగా మేము అనగలం, మేము మాట్లాడగలం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ మాట్లాడిన దానికి స్పందిస్తూ ఇక్కడ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా పేమెంట్ కోటాలో సీఎం అని మేము అనగలం, పదవుల కోసం రేవంత్ రెడ్డి పార్టీలు మారారు, మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం, ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్ దోస్తీ అన్నట్టుగాని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక్కడ పదవుల కోసం మేము రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం, పదవుల కోసం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలు మారుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ అదేవిధంగా పేమెంట్ కోటాలో సీఎం పదవి కొట్టేసింది అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ బీజేపీతో కేంద్రంతో దోస్తీ కేంద్రంలో అన్నట్టుగా ఇక్కడ ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్ దోస్తీ చేస్తున్నాడు కానీ అనుకొచ్చిండు ఇక్కడ కేటీఆర్ అని తెలుసుకోవచ్చు. పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర విపక్ష ఎంపీలు. విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం, పార్లమెంట్ నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీల నిరసన. పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. మాతాజీ మాటల నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చేయి, ఆ రెండు రాష్ట్రాలకే విందు కరిగే, రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి, నిర్మలా సీతారామన్. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు. బడ్జెట్ కేటాయింపుల ప్రకంపనలు పార్లమెంట్ను కుదిపేశాయి, ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని ప్రధాని మోడీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఏపీ, బీహార్లకు బడ్జెట్లో పెద్దపీట వేశారని, మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనతో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని విపక్ష ఇండియా కూటమి బుధవారం ఆరోపించింది. ఏ రాష్ట్రానికి న్యాయం చేయలేదని, ఇది భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపైనే దాడిగా అభివర్ణిస్తూ ఉభయ సభల నుంచి కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ కేటాయింపుల అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష సభ్యులు యత్నించారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవద్దని స్పీకర్ ఓం బిర్లా కోరారు. పథకం ప్రకారమే సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. సభ్యులు సభలోకి రాకుండా విధంగా ఇక్కడ విపక్ష రాష్ట్రాలపై వివక్ష, పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర విపక్ష ఎంపీలు. ఇక్కడ భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి, భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి అన్నట్టుగా ఇక్కడ వివరించింది కాంగ్రెస్ ఎన్డీఏ కాంగ్రెస్ కూటమి అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇండియా కూటమి అనేది ఇక్కడ విపక్ష పార్టీలు పార్లమెంట్లో కేంద్రంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి విపక్ష ఎంపీలందరూ ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ పార్లమెంట్ ఆవరణలోనే తెలుసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఓన్లీ తన కుర్చీ కాపాడుకోవడానికే ఏదైతే మిత్రపక్షాలు రాష్ట్రాలు ఉన్నాయో వాటికి మాత్రమే ఇక్కడ బీహార్, ఏపీ సహా వాళ్ళ మిత్రపక్షాల రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సీఎంలు ఉన్న రాష్ట్రాల్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదు అన్నట్టుగా ఇది పూర్తి వివక్ష చూపుతుంది బీజేపీ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యంగా ఖర్గే ఈ విధంగా ఇక్కడ పార్లమెంట్ ఆవరణలో ఇక్కడ నిరసన తెలుపుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరును ఉద్దేశించి తెలంగాణ రైల్వే బడ్జెట్ 5,336 కోట్లు, 40 స్టేషన్ల ఆధునికీకరణ, రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తి, 32,946 కోట్లతో 2,298 కిలోమీటర్ల కొత్త లైన్లు, 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక్కడ కేంద్ర రైల్వే మంత్రి ఇక్కడ
అశ్విని వైష్ణవ్ ఇక్కడ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో 5,336 కోట్ల బడ్జెట్ సంబంధించి పనులు జరుగుతున్నాయి. రైల్వే ప్రాజెక్టు ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఇక్కడ రింగ్ రైల్వే పడుతుందా అంటే ప్రాజెక్టు ఇప్పటికీ నడుస్తుంది ప్రాజెక్ట్ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి గత యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల పాలనలో ఓన్లీ ఇక్కడ 886 కోట్లు మాత్రమే కేటాయించారు రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి. ఇప్పుడు మేము దానికి 6 మేము కేటాయించి పనులు చేపడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ కేంద్ర రైల్వే మంత్రి, ఇక్కడ బీజేపీకి సంబంధించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అని తెలుసుకోవచ్చు. 32,946 కోట్లతో 2,298 కిలోమీటర్ల కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వేకి సంబంధించి 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ విధంగా అభివృద్ధికి సంబంధించిన నిధులు తెలంగాణలో ఈ విధంగా కేటాయించామన్నట్టుగా చెప్పుకొచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిన మోడీ సర్కార్, రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం, బీజేపీ వాకౌట్. ఇక్కడ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిన మోడీ సర్కార్ అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అక్కడ అదేవిధంగా బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ కలిసి అసెంబ్లీ సమావేశంలో నిన్న బడ్జెట్ను మళ్ళీ సవరించాలి, ఇక్కడ తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి అన్నట్టుగా ఇక్కడ తీర్మానం రూపొందించినట్టుగా తెలుసుకోవచ్చు. సీఎం సమక్షంలో నిన్న అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. అసెంబ్లీలో తీర్మానం ఇచ్చిన దాన్ని. నేడే అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న బట్టి 2.8 నుంచి 2.9 లక్షల కోట్ల మేర భారీ పద్దు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే కాస్త పెరుగుదల, వ్యవసాయ రంగానికి అధిక నిధుల కేటాయింపు. మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు ఉదయం 9కి కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోద ముద్ర. రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధులు కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కిస్తీల చెల్లింపు, ఉద్యోగాల వేతనాల వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్టు తెలిసింది. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈసారి శాసనసభలో ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి BRGF కింద 2,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచాలనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడంతో 2,250 కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధులు వస్తాయని ఆశించింది. ఈ నిధులతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచాలనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం అలాంటిది ఏమి కేటాయించకపోవడంతో బడ్జెట్ తగ్గే అవకాశం తగ్గినట్టుగా తెలుసుకోవచ్చు. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు, పలు బిల్లుల ఆమోదం దృష్ట్యా పొడిగింపు. ఇక్కడ నేడే అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు పూర్తిస్థాయి బడ్జెట్ 2024 ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, ఇక్కడ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇక్కడ దీనికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా ఇక్కడ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దాన్ని వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ సంబంధించి బడ్జెట్ 2.8 లక్షల కోట్ల నుంచి ఇక్కడ 2.9 లక్షల కోట్ల మధ్య ఉండబోతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇది వివిధ శాఖలకు సంబంధించి ఇక్కడ సంక్షేమ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా కేటాయించబోతుంది. అదేవిధంగా ఇక్కడ కేంద్రం నుంచి రావాల్సిన మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించి ఇక్కడ
రావాల్సిన నిధులు 2250 కోట్లు ఎక్స్పెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవడంతో ఇక్కడ దానికి సంబంధించిన ప్రత్యేక నిధులు తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు బడ్జెట్లో. ఇక్కడ అసెంబ్లీకి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు మొదటిసారి హాజరు కాబోతున్నట్టుగా తెలుసుకోవచ్చు కేసీఆర్. ఈరోజు పార్టీ వర్గాలు తెలియజేసినట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. ముఖ్య బిల్లులు ఆమోదం కోసం ఇక్కడ పొడిగించినట్టుగా తెలుసుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలు. డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి, ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇప్సాస్ సంస్థలు మంగళవారం నిర్వహించిన పోల్లో ట్రంప్నకు 42 పాయింట్లు లభించగా కమలకు 44 లభించాయి. పీబీఎస్ న్యూస్, ఎన్పిఆర్ ఇక్కడ ప్రీపోల్ డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి అంట. ఇక్కడ ఏదైతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 4 నెలల్లో రాబోతున్నాయి, దానికి సంబంధించి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రస్తుతం ఆయన తర్వాత వాళ్ళ పార్టీ నుంచి ఇక్కడ కమలా హారిస్ రేసులోకి వచ్చింది. ఇక్కడ ట్రంప్పై దానికి ప్రతిపక్షమైన ట్రంప్ పార్టీకి ట్రంప్పై ఇక్కడ కమలా హారిస్ పోటీ చేయబోతుంది. ఇక్కడ వచ్చిన సర్వేల ప్రకారం, ప్రీపోల్ సర్వే ప్రకారం ఇక్కడ కమలా హారిస్ విజయం సాధించబోతున్నట్టుగా అన్ని ప్రీపోల్స్ అన్నీ ఇక్కడ కమలా హారిస్కే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ట్రంప్నకు 42 పాయింట్లు వస్తే సర్వేలో కమలకు 44 లభించాయంట. మిగతా సర్వేలు పీబీఎస్ న్యూస్, ఎన్పిఆర్ సర్వేలు కూడా ముఖ్యంగా కమలా హారిస్కే ఎక్కువ పాయింట్లు వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ కమలా హారిస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అమెరికా అధ్యక్ష రేసులో అని తెలుసుకోవచ్చు. చందమామపై నీటి జాడలు, చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. చంద్రుడి ఉపరితలం ఫైల్ ఫోటో. ఇక్కడ చైనా శాస్త్రవేత్తలు చందమామపై నీటి జాడలు గుర్తించారు. 2020లో చైనా చేపట్టిన చాంగ్-ఈ-5 మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టిలో నీటి అణువులను కనుగొన్నారు. ఆ మట్టిలో 1000కి పైగా అణు నిర్మాణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిల్లో స్ఫటికల్లా ఉన్న అన్నోన్ లునార్ మినరల్ ULM-1లో నీటి అణువులను గుర్తించారు. ఆ నీటి అణువులు రాకెట్ల నుంచి వెలువడిన పొగ వంటి భూసంబంధ కారకాల వల్ల ఏర్పడినవి కాదని కూడా తేల్చారు. బీజింగ్ నేషనల్ ల్యాబొరేటరీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ CASకు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిపై ఉమ్మడిగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. నేచర్ ఆస్ట్రోనమీ. ఇక్కడ ఈ చందమామపై నీటి జాడలు చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. ఇక్కడ చైనా శాస్త్రవేత్తలకు సంబంధించి ఇక్కడ చంద్రుడిపై నీటి అణువులు ఉన్నట్టుగా గుర్తించింది చైనా ప్రభుత్వం. ఇక్కడ చైనా దేశం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చైనా శాస్త్రవేత్తలు ఇక్కడ చందమామపై నీటి అణువులు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఇక్కడ చందమామ నీటిపై నీటి జాడలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. 8 ఏళ్ల అందబాలికపై అత్యాచారం. మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో దారుణం. ఘోరానికి ఒడిగట్టింది అక్కడ బాత్రూంలు శుభ్రం చేసేవాడే. తెలిసిన నిర్వాహకుల నిర్లక్ష్యం. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు. నీలోఫర్ వైద్యులు చెప్పడంతో కదలిక, నిందితుడి అరెస్టు. తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకా అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సంయమనంతో ఉండండి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు, హామీలు నెరవేర్చని రేవంతే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో తాము పనిచేయబోమని, 4 కోట్ల తెలంగాణ ప్రజలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్లో ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులిచ్చామని చెప్పారు. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారని, సంయమనంతో పనిచేయాలని, అప్పుడే ఇంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ దారిలో ఈ విధంగా ఇక్కడ
తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకా చేస్తాము. అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? కొత్తగా సీఎం అయ్యారు, సంయమనంతో పనిచేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఇక్కడ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ కేసీఆర్ దారిలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకటే దారిలో పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కొత్తగా రాష్ట్రం అమరావతి కొత్తగా ఏర్పడింది కాబట్టి అక్కడ ప్రత్యేక నిధులు కేటాయించారు, దానికి అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. గడిచిన 10 ఏళ్లలో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు జి కిషన్ రెడ్డి. ఇక్కడ 4 కోట్ల మేము రేవంత్ రెడ్డి కోసమో సీఎం రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో మేము పనిచేయట్లేదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్లో ఇస్తారా అని ప్రశ్నించారు ఇక్కడ కిషన్ రెడ్డి. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులు ఇచ్చామని చెప్పారు. అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఏపీని ప్రత్యేక హోదా కింద ప్రత్యేక పరిస్థితి కింద పరిగణించి నిధులు ఇచ్చాము, అమరావతికి నిధులు ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ముందు కూడా ఎన్నో అభివృద్ధి నిధులు వస్తాయి రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కిషన్ రెడ్డి. ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోడీ మేలు చేశారు, అందుకోసం ఆయనకు క్షీరాభిషేకం చేయాలి బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక్కడ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా తెలంగాణకు మోడీ మేలు చేశారన్నట్టుగా చెప్పుకొస్తారు బీజేపీ సిఎల్పి నేత ఎమ్మెల్యే ఇక్కడ మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నట్టుగా ఆయనకు క్షీరాభిషేకం చేయాలన్నట్టుగా చెప్తున్నారు బీజేపీ నేత. దగ్గు మందులు నాసిరకం నాణ్యత పరీక్షల్లో 100కు పైగా ఔషధ కంపెనీల మందులు విఫలం, హానికారక పదార్థాల జాడలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ నివేదిక. ఇక్కడ దగ్గు మందులు నాసిరకం వస్తున్నాయంటే దానికి నాణ్యత లోపం సంబంధించి నాణ్యత పరీక్షల్లో ఇక్కడ 100కు పైగా ఔషధ కంపెనీలు బయటపడ్డాయి. ఇక్కడ 100 కంపెనీలకు పైగా దగ్గుకు సంబంధించిన మందులను ఇక్కడ నకిలీ నాణ్యత లేవు అంట, అవి చేసే అవకాశం లేదన్నట్టుగా తెలుసుకోవచ్చు. మందులు విఫలమైనట, హానికారక పదార్థాల జాడలు అందులో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ నివేదిక. కుప్పకూలిన విమానం నేపాల్లో ఘటన, పైలట్ మినహా మిగిలిన 18 మంది దుర్మరణం, మృతులంతా శౌర్య ఎయిర్లైన్స్ సిబ్బంది, నిర్వహణ తనిఖీలో భాగంగా ప్రయాణం. విధంగా కుప్పకూలిన విమానం నేపాల్లో జరిగిన ఘటన ఇది, అందులో పైలట్ మినహా మిగతా 18 మంది మరణించారు స్పాట్లోనే. ఇది మృతులంతా శౌర్య ఎయిర్లైన్స్ సిబ్బంది, నిర్వహణ తనిఖీలో భాగంగా ఇక్కడ ప్రయాణిస్తారంట. సందర్భంగా అది ఫెయిల్ అయినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 18 మంది మృతి చెందారు నేపాల్. వరద నీటితో నిండుకుండలా తుంగభద్ర డ్యాం, తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద, 91,222 క్యూసెక్ల ఇన్ఫ్లో, లోతట్టు ప్రాంతాల అప్రమత్తం. ఆల్మట్టికి 2 లక్షలు, జూరాలకు 1.80 లక్షల క్యూసెక్ల వరద. భద్రాచలంలో తగ్గిన నీటి మట్టం, పలు జిల్లాల్లో ముసురువానలు, ప్రాణహిత బ్యాక్ వాటర్తో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పంట మునక. కర్ణాటక ఏపీ తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ వార్త నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండడంతో బుధవారం లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది. 91,222 క్యూసెక్ల వరద రాగా గేట్ల ద్వారా 20,000 క్యూసెక్లను దిగువకు వదిలిపెట్టారు. ఇక్కడ తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద ఇది ఏపీ, కర్ణాటక, తెలంగాణకు వారధిగా ఉంటుంది. 3 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి నీటి వరద వస్తుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ తుంగభద్ర నదికి పైనుంచి భారీ ఎత్తున వరద రావడంతో అది నిండుకుండలా మారిపోయింది. ఇక్కడ మొత్తం మీద దానికి సంబంధించి ముంపు గ్రామాలను మొత్తం ఇక్కడ సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ముందస్తు భాగంగా ఇక్కడ వాళ్ళని తరలించి ఇక్కడ 20,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ కిందికి వదిలినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అధిక నీరు వచ్చిన సందర్భంగా దీనికి సంబంధించి ప్రాణహిత వాటర్ ప్యాక్తో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పంట మునక. ఇక్కడ పలు జిల్లాల్లో ముసురు వానలు, ఇంకా తగ్గని వర్షాలు అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భంగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.